వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చి ఈవెంట్ని ప్రెజెన్స్ ఇచ్చినందుకు. ఐ నో టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. సో మీ వాల్యుబుల్ టైంని మా ఈవెంట్కి ఇస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు విశ్వప్రసాద్ గారు సార్. అండ్ మీకు ఒక మాట చెప్పాలి, అండ్ దానికంటే ముందు సుధీర్ అన్న, ఐ లవ్ యూ బ్రో. యువర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ బ్రో. నాకు సింధు ఒక సిస్టర్, అంటే ప్రొడ్యూసర్ పక్కన పెడితే నాకు ఒక చెల్లి. ఇంకా సుధీర్, సుకుమార్ గారు అని యూఎస్లో ఉంటారు. వాళ్ళు గెస్ట్ కోసం చాలామందిని అడుగుతున్నారనమాట. అరే ఏంట్రా గెస్ట్ వర్కౌట్ అయ్యారా, మీ ప్రీ రిలీజ్కి చాలా గ్రాండ్గా చేయాలి అని వీఆర్ డిస్కసింగ్ అనమాట. వాళ్ళు ఆ గెస్ట్ ఎవరు అని లాస్ట్ వరకు నాకు చెప్పలేదు. నేను మొన్న ఫోన్ చేసినప్పుడు గెస్ట్ ఎవరు అని అడిగితే సుధీర్ బాబు గారు వస్తున్నారు అంటే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బ్రో. బికాజ్ మీరు ఎంత మంచోళ్ళు అనేది నాకు పర్సనల్గా తెలుసు. ఇవాళ దానికి మించి మంచోళ్ళని ఇక్కడ ప్రొఫెషనల్గా కూడా ప్రూవ్ చేశారు. ఐ రియలీ రెస్పెక్ట్ యూ బ్రో. నేను పొగడ్డానికి రాలేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు, నా మనసులో మాట చెప్పాను జెన్యూన్గా. సో వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే, మీరు ఇందాక కూడా మాట అన్నారు, నన్ను ఎవరైనా చాలామంది అబద్ధాలు ఆడచ్చు, నేను దగ్గర రిజెక్ట్ అయ్యాను, ఆడిషన్లో అక్కడ ఇలా అయింది, ఏదైనా సలీం ఫేక్ మాటలు ఏదైనా చెప్పొచ్చు. మీరు జెన్యూన్గా అన్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ చూసి చాలామంది నన్ను ఆడిషన్ పిలవరని. దట్స్ అ రియల్ పాయింట్. గ్రేట్ బ్రో, సీరియస్లీ. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ సార్, మీకు తెలియకోకుండా 2 days బ్యాక్ నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్ళాను సార్, ఒక స్టోరీ చెప్పడానికి. సో యంగ్ టాలెంట్ని, కొత్త మూవీస్ని ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఇలాంటి ఒక సంస్థ ముందుకొచ్చి ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్. వాళ్ళు చాలా కష్టపడ్డారు. నేను ఆ కష్టాన్ని విన్నాను, చూశాను. ఈ సినిమా కేరళలో షూట్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు అది. అండ్ నేను ఒక విషయంలో జెలస్ కూడా ఫీల్ అయ్యాను. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నాకు హీరో క్యారెక్టర్ ఇవ్వలేదు, శివాకి. బ్రదర్, ఐ వాంట్ టు కవర్ ఎవ్రీ వన్. సో శివ, అవకాశం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి, కొంతమందికి తెలియక అవకాశం వచ్చేస్తుంది. అది లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, హార్డ్ వర్క్. దాన్ని వినియోగించుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్. సో దీంట్లో నీ 100% ప్రాణం కనిపించింది. అంటే నేను సినిమా చూశాను. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇది నా సినిమా అని నేను ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఎవరు మిస్ అయితే, ఒక నటుడిగా వాడు ఫ్యూచర్లో యాక్టర్ అవ్వాలనుకుంటే, ఇది మిస్ అయితే వాడు దురదృష్టం అది. సో అండ్ మీ క్యారెక్టర్తో పాటు సల్మాన్, ది సల్మాన్, మీ రియల్ పేరు కంటే కూడా నా క్యారెక్టరే కనెక్ట్ అయింది. సో నితిన్, యూ రియలీ కిల్డ్ ఇట్ మ్యాన్. సో నేను చూసి కూడా చాలా రోజులైంది, కానీ నా క్యారెక్టర్ మర్చిపోలేదు నేను. సో రిషి, ఐ సీరియస్లీ అప్రిషియేట్ యూ మ్యాన్. బికాజ్ ఒక ప్యాషన్తో, ఒక లైవ్లీనెస్ కనపడేటట్టు నువ్వు తీసావు చూడు, రియలీ గ్రేట్. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం, ఒక ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశంతో పాటు లక్ కూడా యాడ్ అవ్వాలని ఇప్పుడు తెలుస్తుంది నాకు. సో అవకాశం వచ్చిన దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి తీస్తే ఎలా ఉంటుందంటే నరుడి బతుకు నటన, నేనైతే గ్యారంటీగా చెప్పగలను. అండ్ నా ఫ్రెండ్, నా సిస్టర్, నా ఫ్యామిలీ పక్కన పెడితే, ఒక ఆడియన్గా, ఒక ప్రేక్షకుడిగా నా ఒపీనియన్ ఇది నా మనసుకి చాలా కనెక్ట్ అయినటువంటి మూవీ. బికాజ్ లాస్ట్, ఆ నటుడికి కావాల్సిన లాస్ట్, అది ఏ రోజు ఎక్కడి నుంచి ఎవరిస్తారో తెలియని టైం నుంచి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద వచ్చావు, లక్కీ. అండ్ ఆ క్షణం కోసం మేము వెయిట్ చేస్తున్నాము, వస్తుంది. హార్డ్ వర్క్ పే చేస్తే ఏ రోజైనా సక్సెస్ బ్యాక్ అవుతుంది. అండ్ బ్రో, శ్రీరామ్ బ్రో, హాయ్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్. అండ్ యా, సో ఐ థింక్ బిఫోర్ సేయింగ్ బాయ్, ఐ వాంట్ టు సే వన్ లాస్ట్ వర్డ్. నేను బయటికి వెళ్ళినప్పుడు చాలామంది, ఈ మధ్య నాకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఏంటి అంటే, నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని అడగట్లేదు, కలర్ ఎక్కడ వేయించావు అని అడుగుతున్నారు. సో అమ్మయ్య, నా సినిమాల గురించి, నా పాస్ట్ గురించి అడగట్లేదు, ఇదేదో వర్కౌట్ అయిందిరా బాబు అనుకున్నా. సో మీరు కూడా రాగానే అదే అన్నారు, ఏంటి కలర్ గుర్తుపట్టలే అని. అమ్మయ్య. సో ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా సన్నీ ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఏం చేస్తున్నావు అసలు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు కలర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ కలర్ కొంచెం హెల్ప్ చేసింది. ఇది ఎందుకు అనేది తర్వాత. అండ్ నేను ఒక చిన్న లాస్ట్, కళావతి ఇస్ మై మామ్. ఫస్ట్ 4 అక్షరాలు KALA, కళ. సో తను ఒక అడ్వైస్ ఇచ్చింది, అది మీకు కూడా ఉపయోగపడవచ్చు, అందరికీ ఉపయోగపడవచ్చు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అమ్మ ప్రేమ కల్మషం లేనిది. మా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావు ఇదే అంటున్నారు మా. అంటే అన్నీ రాంది దేనికి అంటే,
అంటే కొంచెం హర్టింగ్ ఉందా, మనం ఏం చేయలేకపోతున్నామే అంటే, అరే వాళ్ళు ఏం చేస్తున్నావు అన్నదే మంచిది, అది నీ రోజు నీ మైండ్లో ఉండిపోతుంది, దానికి నువ్వు ఏదో ఒకటి చేస్తావు, అలా అడిగే వాళ్ళని పెంచుకోరా అని చెప్పింది. సో యా, రోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తావని అడగండి, దానికోసం నెక్స్ట్ ఏదో ఒకటి చేయడానికి నేను సిద్ధపడతాను. సో ఆర్టిస్ట్గా ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ People Media Factory for supporting this beautiful movie. And audience, please do watch this beautiful movie in theaters. Miss avakandi, our experience vera level. Thank you.